తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయ సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు మరియు నాతో పాల్గొంటున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వీళ్ళ పేర్లన్నీ మీకు నోట్ చేసి ఇస్తారు. ఈనాడు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్ జిల్లాకు సంబంధించిన అనేక మంది బీసీ మిత్రుల యొక్క సమ్మేళనంలో నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం బీసీ రాజకీయ యుద్ధ పేరిని వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించాలని ఆలోచించి వరంగల్లోనే కీలకంగా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి దానికి ఆర్ట్స్ కాలేజీ యొక్క గ్రౌండ్లో డాక్టర్ జయశంకర్ గారి ప్రాంగణంగా దాన్ని నామకరణం చేసి అక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. బీసీలకు సంబంధించిన అనేక విషయాల్లో 75 ఏళ్ల స్వతంత్ర అనంతరం 75 ఏళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజుల అనంతరం కూడా బీసీలు ఇంకా తమ ప్రాతినిధ్యం కోసం, తన ఉనికి కోసం, తమ గుర్తింపుల కోసం ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉందని చెప్పడానికి, గుర్తింపజేయడానికి, బీసీలను భారీ ఎత్తున కదిలించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా విశ్వసించి నమ్మి ఆ పార్టీలకు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యం అందరికీ తెలుసు. కానీ ఇప్పటికే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినప్పటికీ కూడా మరి గత సంవత్సరం మార్చి 15వ తారీఖు అసెంబ్లీలో మరి తీర్మానం చేసినప్పటికీ కూడా 6 నెలల కాలం ఊరికే ఏం చేయకుండా ఉండి 10వ నెలలో బీసీ కమిషన్ వేసి దాన్నే డెడికేటెడ్ కమిషన్గా భావించాలని స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఆగ్రహించిన కొంతమంది కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టు ఆదేశాలు, మాలాంటి వాళ్ళ రిప్రజెంటేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, బీసీ కమిషన్ ఆ పాత్ర నిర్వహించజాలదు అని చెప్తే తప్పనిసరి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసినారు. దానికి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని వేయాల్సి ఉంటే వేయలేదు. దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయమని రిక్వెస్ట్ చేసినాము, అయినా వేయలేదు. అయినప్పటికీ ఇప్పుడైతే ఆ ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ బయటికి పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల ముందు 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్న జీవోని తేవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే చట్టసభల్ని సమావేశపరిచి అందులో బిల్లు తేవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. 75 ఏళ్ల స్వతంత్రానంతరం కూడా మనం దేశంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది దాంట్లోనే అన్ని శాఖలు ఉండేవి. తర్వాత మెల్లగా వచ్చి ఎస్సీ వెల్ఫేర్ అయింది, ఎస్టీ వెల్ఫేర్ వచ్చింది మంత్రిత్వ శాఖ, ఉమెన్ వెల్ఫేర్ వచ్చింది, మైనారిటీ వెల్ఫేర్ వచ్చింది, దివ్యాంగులకు వెల్ఫేర్ వచ్చింది, అందరికీ వచ్చింది. కానీ ఒక బీసీలకు మాత్రం ఇప్పటివరకు వెల్ఫేర్ రాలేదు. బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉండాలని చెప్పి 1956 నుంచి కాకా కాలేకర్ సిఫార్సులు చేసిన, మండల్ కమిషన్ సిఫార్సులు చేసినా ఇప్పటివరకు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టని ప్రభుత్వాలు ఇవాళ కేంద్రంలో అటు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళైనా పాలకపక్షంలోనైనా ఇద్దరు కారణమే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి వారి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే బీసీలు ఈ పరిస్థితికి వచ్చినారు. కనీసం ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి ఒక ఆయన బీసీల ఎజెండా మీద మేము పనిచేస్తాం, మా పార్టీ దానికి కట్టుబడి ఉంది, మరి మేమంతా దేశమంతా తిరిగినప్పుడు రియలైజ్ అయినాం బీసీలకు కులగణన కావాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. 1831 తర్వాత 1831 తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు. అందులో బీసీల జనగణన అసలే జరగలేదు. 1831 బ్రిటిష్ కాలంలో జరిగిన
బీసీ కులగాన్ని ఇప్పటికి కూడా ఆధారంగా చూపెట్టి దాని నుంచే ప్రొజెక్షన్ చూపెడుతున్నారు తప్ప ఇప్పటివరకు లెక్కలు సేకరించడం లేదు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పటికీ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం లెక్కలు సరిగ్గా లేవని పక్కకు పడేసింది. ఈసారి చేసే జనాభా లెక్కలకు ఖచ్చితంగా బీసీల కులగణన కూడా చేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీల కులగణన చేయడంతో పాటు బీసీలు జనాభాలో ఎంత శాతం అయితే ఉంటారో అంత శాతానికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నిసార్లు బీసీల కోసం రిజర్వేషన్స్ ఇవ్వాలని పోరాటం చేసినప్పటికీ కూడా మరి రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు సాధించుకున్న బీసీల కాడికి వచ్చే వరకు ప్రభుత్వాలు విముఖంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. బీసీ మొన్ననే మహిళా రిజర్వేషన్ కూడా 33% వచ్చినారు. మరి అందులో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదే ఇవ్వకపోతే ఎవరు వస్తారో మహిళలు అంటే మళ్ళీ మిగతా వర్గాలకు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే అందులో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సరైన అవకాశాలు రావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. జనాభా ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు తీసి ఆ ప్రాతిపదిక మీద అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సంఖ్య ఎంత ఉంటే ఆ మేరకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద 10% రిజర్వేషన్లు వస్తున్నారు. వాస్తవంగా చట్టం ఏంది, 10% వరకు ఇచ్చుకోవచ్చు. 10% ఇవ్వమని ఎక్కడ చెప్పలే. 10% మ్యాండేటరీ కాదు. వారి జనాభా ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో 10% కూడా లేరు. ఈడబ్ల్యూఎస్లో ఏమిటి, ఆ వర్గాలలో ఉన్న అత్యంత పేదలకి ఇవ్వాలి. అంటే దాంట్లో అత్యంత పేదలు అంటే 2-3% కంటే ఎక్కువ రారు. ఈ 2-3% వాళ్ళకి ఇలా 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మొన్ననే మీరు చూసినారు, అనేక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన రిజల్ట్ బయటకు వచ్చినాయి. బీసీలలో ఈవెన్ బీసీలలో డి గ్రూప్లో 450 వాళ్ళకి వస్తే 1400-1500 ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇది అంతా అందరికీ ఓపెన్గా డేటా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎవరు లబ్ధి పొందుతున్నారు, బీసీల మధ్య పోటీ ఎక్కువై బీసీలు ఏమో కాంపిటీషన్లో ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం కాంపిటీషన్ లేకుండా మరి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కడు అపేర్ అయిన ప్రతి ఒక్కడికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ వస్తున్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలనేది కూడా ఇందులో ఒక డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీల యొక్క రక్షణ కోసం కూడా బీసీలు అనేక కుల వృత్తుల్లో అనేక విషయాల్లో ఉన్నారు. వారి వృత్తులకు కానీ వారి వ్యవస్థకు కానీ సాంప్రదాయాలకు కానీ సంస్కృతి కానీ రక్షించే విధంగా మరి బీసీల మీద దాడులు జరిగితే కూడా కేసులు బుక్ చేసే విధంగా అట్రాసిటీ చట్టాన్ని కూడా తేవాల్సిన అవసరం ఉంది.